హాయ్ అండి. ఫ్రైడే మార్నింగ్ అయితే 2:45కి అయితే లేచాను. ఇంకా పాపకైతే పాలు అయితే కాయాల్సి వచ్చింది. అందుకనేసి పాపకు పాలైతే కాచి చల్లార్చిచ్చేసరికి కొంచెం టైం పట్టుద్ది కదా. ఇంకా పాపకు పాలైతే కాచిచ్చాను. ఇంకా సరే అని దోసకి నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వేస్తున్నాను. అవి నిన్న నైట్కి అయితే నేను వేయలేదు. నైట్ పాప అయితే కొంచెం సతాయిస్తున్నది ఎక్కువసేపు మేలుకొని. అందుకని ఇంక మనకు ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు ఎవరు లేరు. మన పని మనమే చేసుకోవాలి. ఎవరి సిచ్యువేషన్ అయినా అంతేలేండి. ఇంకా అయితే పిండి వేసేసిన తర్వాత అంట్లు అయితే కొన్ని ఉన్నవి. ఆ అంట్లు కూడా అయితే తోమేసుకున్నాను. ఇంక నైట్ అంట్లు అయితే పెద్దగా ఏం లేవు, ఒకటో రెండో ఉన్నది. ఇంకా ఇప్పుడు పప్పు వేసాను కదా, మిక్సీ బౌలు కొన్ని పాపకి నైట్ కాచిన కొన్ని పాలు ఉన్నవి. ఆ పాల గిన్నె అవి అయితే వచ్చాయి. మెయిన్ పాల గిన్నెలే వస్తాయి ఎక్కువ. ఎంత తోమినా కానీ అవే వస్తాయి, చేతులు అరిగిపోతాయి అంట్లు తోమేసరికి. నెక్స్ట్ వచ్చి ఇంకా షింక్ అయితే క్లియర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు పాల సాయి నేను 1000 కళ్ళు, నా కళ్ళు మొత్తం దానికి పెట్టి చూశాను. ఒక్కసారి కూడా అంటే పొంగు వచ్చే సిచ్యువేషన్ కూడా కానలేదు అక్కడ. సరే అని చెప్పి నా పాటకి నేను అంట్లు తోముకుంటున్నాను. ఆ లోపే నేను పొంగిపోయినాయి. మనం దానికోసం అది పనిగా చూసినప్పుడైతే అసలు నార్మల్గానే ఉంటాయి. ఇంకా నేనైతే కొంచెం చలిగా ఉంది, అందుకని కొంచెం అయితే కాఫీ అయితే తాగాను. అసలు కర్ణాటకలో ఇప్పుడు ఇంకా చలి ఎక్కువగా ఉంది. ఇంకా అలాగే పూజ సామాను వాటిని కూడా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ టైం అయితే సరిపోతుంది నేను పూజ సామాను క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసుకునేకైతే వచ్చాను. ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి కింద పడలేదు, అవి ఎలా అంటే అలా పెట్టేశాను హడావిడిగా చేసుకోవడంలో. అందుకని మళ్ళీ అన్నీ తీసుకొని మంచిగా అయితే సర్దుకొని ఇంకా తుడుచుకుంటున్నాను. దేవుడి రూమ్లో నేను ఇల్లు తుడుచుకునే కర్రని యూస్ చేయను, క్లాత్తోనే తుడుచుకుంటాను. ఎందుకంటే చిన్నగా అది మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మేమేను ఈ అపార్ట్మెంట్లోకి రావడము. కొత్త ఇల్లు అనమాట ఇది. ఇంకా ఎవరు ఇంతవరకు ఒక ఫ్యామిలీ కూడా పెట్టలేదు. సరే ఇంక అప్పటి నుంచి కొత్త ఇల్లు కదా, దేవుడి రూము చీపురు అవి పెట్టకూడదు అని చెప్పేసి పెట్టకుండా చేసుకుందాం అనేసి చీపురు అవేం పెట్టకుండా నేను క్లాత్తోనే దోసుకొని క్లాత్తోనే తుడుచుకుంటాను. ఇంకా గడప కట్ట కూడా నేను ఎక్కువ ముగ్గులు అవేం పెట్టలేదు, సింపుల్గానే పూజించుకున్నాను. ఎందుకంటే పాప ఉంది, ఈ పాప అయితే అన్నిటినీ మళ్ళీ కొద్దిసేపటికి కాలుతో అయితే తోసేస్తా అలా చేస్తుంటుంది. అందుకని ఎందుకులే అని చెప్పేసి కొంచెంగానే వేసుకున్నాను ముగ్గులు అవి. ఇంకా అన్నీ అయితే లోపలైతే సర్దేశాను. ఇంకా పూజ గది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట రూమ్లోకి వచ్చేసి ఊడుస్తున్నాను. అంటే ముందు పూజ గది చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్దాం అనేసి. నేనంటే దయ్యంలాగా ఈ టైంలో లేచాను, అందరూ ఈ టైంలో లేరు కదా. ఇంక ఇవన్నీ చేసుకునేసరికి కొంచెం అన్న టైం అవుతుంది కదా, 4:35 అలా అయితే ఎవరో ఒకరు లేస్తారులే. ఆ టైంలో బయటికి వెళ్ళాం మనకి కొంచెం బాగుంటుంది ధైర్యంగా. అందుకనేసి అప్పటి వరకు ఇంట్లోనే మెయిన్ డోర్ తీయకుండా ఇంట్లోనే మొత్తం పనులు అయితే చేసుకుంటున్నాను. అసలు ఈ చలికి ఎవరైతే లేరు. నేను అసలు ఈరోజు ఇంతలా చలి కొడుతున్నా కానీ లేచి చేసుకుంటున్నాను అంటే నిజంగా దేవుడి సత్యమే అనుకోవాలి. ఇంకా అలానే ఇంకా కొంచెం వాటర్ అయితే తాగేసి, అంటే పొద్దుటి నుంచే చేస్తున్నాను కదా, వాటర్ అయితే తాగేసి ఇల్లు మొత్తం అయితే మాప్ పెట్టుకొని తుడిచేసుకొని ఇంకా హీటర్ అయితే పెట్టుకోవాలి. గీజర్ ఉంది కానీ అది పని చేయట్లేదు. 1 వీక్ 2 వీక్స్ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి నేను చెప్పాను 2 వీక్స్ నుంచి పని చేయట్లేదు. నాకు హీటర్ పెట్టాలంటేనే భయము. ఇంకా హీటర్ అయితే పెట్టుకొని, అంటే పాప లేకి తలిగి అట్లాంటి పనులన్నీ చూసుకోవాలి. లేస్తే మనకు తెలియకుండా ఒక్కోసారి చేతులు పెట్టేస్తారు. ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి నేను తను నిద్రపోతున్నప్పుడే మాత్రమే హీటర్ పెడతాను. ఒకవేళ హీటర్ పెట్టినానంటే డోర్ వేసేసి లాక్ చేసేసి బయటకు వచ్చేస్తాను. మెయిన్ డోర్ అయితే వేసేస్తాను హీటర్ పెట్టినానంటే. ఇంకా కొంచెం బట్టలు అయితే ఉన్నవి, దుప్పట్లు అవి, వాటిని కూడా మడత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బయటకు అయితే వచ్చేసి గడప కట్టనైతే అయితే పూజించుకున్నాను. ఇంకా బయట ముగ్గు అయితే ఇలా అయితే నేను పెట్టుకున్నాను ముగ్గు. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా కొంచెం ముగ్గు అయితే పెట్టుకొని తులసి చెట్టుని పెట్టుకున్న. ఈ కుండీని అయితే పూజించుకున్నాను అనమాట. నేను ఈ టైం అయింది, ఒకవేళ పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేసుగా ఉంటే ఇంకెంత టైం అయ్యి ఉండేదను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
అన్నీ పూజించుకొని లోపలికైతే వచ్చాను. అంటే నీళ్ళు కాగేసరికి చాలా టైం పట్టుద్ది, అందుకనేసి కొంచెం చట్నీకి అయితే వేరుశనగ పప్పు అయితే కొంచెం చట్నీకి అయితే వేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాహుకాల దీపం పెట్టేదానికి 2 టైమ్స్, ఇంకొక 1 టైం ఉంది. ఇది లాస్ట్ రాహుకాల దీపం ఈ ఫ్రైడే రాహుకాల దీపం కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫ్రైడే పూజ అయితే చేయించుకోవాలి. మీకు ఆ పూజ నేను చేయించుకున్న పూజ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను చూపించాను కదా కామాక్షి దీపము, ఆ దీపం వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే కొనుక్కున్నాను. కలశం కూడా వెండిది కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది, కానీ ఆ రోజు సిచ్యువేషన్ అంత ఇదిగా లేదు, అందుకే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా కలశం అయితే తీసుకుంటాను, అష్టలక్ష్మి కలశము. నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని అయితే పట్టుబట్టున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఇంకా అందరూ అయితే టిఫిన్ అయితే చేశారు. ఈ రాహుకాల దీపం పెట్టేటప్పుడు టిఫిన్ అయితే చేయకూడదు. మనం మార్నింగ్ ఏం తినకుండా గుడికి వెళ్ళేసి రాహుకాల దీపం అయితే పెట్టాలి. గుళ్ళో దీపం పెట్టి ఇంకైతే ఇంటికైతే వెళ్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.